ఇవి ఏంటో తెలుసా? చెప్తే నమ్మరు అవి ఏంటో. ఇప్పుడు ఇది తీసి ఇది ఓపెన్ చేస్తే మీరు రాగానే ఈ ప్యాకెట్ లో మీకు ప్యాక్ చేసేసి ఇచ్చేస్తాం అనమాట. ప్రతి ఒక్కరు ముందు మాట్లాడేది ఇందులో ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి. అందులో బ్లూటూత్ కూడా ఉందన్నమాట. అదిగోండి, మా ఇంటీరియర్ డిజైనర్లకి ఇంటీరియర్ వర్క్ చేసిన వాళ్ళకి ఎంత ఇవ్వాలో మా సబ్స్క్రైబర్స్ కూడా అంతే ఇవ్వాలి. టు బి హానెస్ట్ నేనైతే భయపడుతూనే ఇచ్చాను. కానీ ఎప్పుడైతే వెళ్ళి చూసారా దొరికేసిందిరా అంటే వెంటనే గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మన పల్లెటూరు పచ్చళ్ళు స్టోర్ యొక్క టూర్ చూపించబోతున్నాను మీకు. మొన్నటిదాకా చిన్న పాటలు చూపించాను, అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు మొత్తం జరిగింది, ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటని చూపిస్తాం. దానికన్నా ముందు బయట నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ ఈ బోర్డు నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. ఎండ గట్టిగా ఉంది, అదే కళ్ళజోడు పెట్టా. ఇదిగోండి, ఈ బోర్డు బయట డిస్ప్లే పెట్టాం అనమాట. దారిలో వెళ్లే వాళ్ళకి కరెక్ట్ గా తెలియాలి, ఫేస్ అనేది కనబడితే ఆగుతారని చెప్పేసి, కనబడాలని చెప్పేసి ఇలా పెట్టాం. అలాగా ఇక్కడ తెలుగులో పెట్టాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మన మెయిన్ బోర్డు ఏదైతే ఉంటుందో అది ఇంగ్లీష్ లో వచ్చింది. మన లోగో అలా ఉంది కాబట్టి మన పచ్చళ్ళ దాంట్లో అందుకే అలా పెట్టాం అనమాట. ఇది మళ్ళీ పెద్ద స్టంట్ మాకు. ఫస్ట్ మేము వెళ్ళి ఆ డిజైన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని చేయించాం. ఆయన పాపం చాలా బాగా విని చాలా బాగా చేశారు. మేము ఎదుగుతున్నాం ఎక్కడెక్కడ చేయించాలని. ఎదుగుతుంటే లాస్ట్ కి బాన్ ఫైడ్ అని చెప్పేసి నేను వేరే పని కోసం వెళ్తే మన కౌంటర్ వెనక ఉంటది, అది కూడా చూపిస్తాను. అక్కడికి వెళ్తే అన్న నేను ఇది కూడా చేస్తానని ఆయన అంటే ఆయనకి ఇచ్చామన్నమాట. అయితే డిజైన్ చేస్తున్నప్పుడు లోగో 3 అడుగులు అంటే ఆయన ఆ డిజైన్ వేరే ఆయన చేశారు, అది 3 అడుగులు బోర్డు చేశారనమాట. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇది ఇప్పుడు పొడుగు 5 అడుగులు అనమాట. అది 3 అడుగులు రావడంతో అండి మనకి అది సెట్ అవుతుంది అంటే అది వెనక్కి పంపించేసాం. మళ్ళీ ఇంకో బోర్డు తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఫస్ట్ స్టార్టింగ్ బోర్డే చాలా హైలైట్ అయిపోయింది. దగ్గర రండి. అక్కడ అంతేకాదు పల్లెటూరి పచ్చల్లో పైన చొక్క కాదు ఒక జాడీ పెడదామని చెప్పేసి జాడీ లాగా పెట్టాము. మొత్తం బాగా అనుకున్నట్టు వచ్చింది. ఆ పికిల్స్ లో ఉన్న ప్రతి ఫోటో కూడా మన వెబ్సైట్ లో ఉన్న ఫోటో. ఆయన మీకు ఎవరికైనా షాపులు బయట బోర్డు అవి కావాలంటే, ఎందుకంటే చాలా మంది ఇది ఎక్కడ చేయించారు అడుగుతున్నారు. సో నేను వాళ్ళందరి కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను మీకు. ఇక్కడ మీరు షాప్ అయినా ఇల్లు అయినా ఏది చేయించుకోవాలో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక నెంబర్ ప్రింట్ చేస్తాను. ఆయన షాప్ కూడా మన భీమవరం ఉండి గేట్ దాటిన వెంటనే రైట్ లో ఉంటది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. దానికన్నా ముందు ఇదిగోండి, ఇది ఈ గ్లాస్ ఒక స్టంట్ అనమాట. ముందు ఇచ్చేసాం, కొలతలన్నీ ఇచ్చేసాం. ఆయన చేశారు, తీసుకొచ్చారు. తీరా తీసుకొచ్చిన తర్వాత అన్న అది బిగించేయాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మళ్ళీ దానికి ఏమైనా డ్యామేజ్ జరిగితే మనకి ఇబ్బంది అన్నారు. అందుకని ఇంకా బిగించేసాం. అప్పుడు ఇంకా లోపల పని ఏం అవ్వలేదు. ఆ గ్లాసులన్నీ క్లోజ్ ఉండడంతో లోపల పొగ బయటికి వెళ్ళేది కాదు. చాలా ఇబ్బంది పడిపోయి. అయినా సరే మా వాళ్ళు లోపల తయారు చేసేవాళ్ళు చాలా నీట్ గా ఇబ్బంది పడుతూనే చేశారు. తర్వాత ఇది ఇలా ప్లేన్ ఉంటే బాలేదు, ఇంకేదో ఒకటి చేయాలని చెప్పేసి ఇదిగోండి ఇలా ఆర్చ్ తీసుకొచ్చి లోపల ఏదైతే సీలింగ్ ఉంటుందో దాన్ని కూడా బయటకు కొంచెం కంటిన్యూ చేసి 2 లైట్లు పెట్టించామన్నమాట. సీలింగ్ లైట్లు అటొకటి ఇటొకటి. అది ఒక మంచి లుక్, ఒక ఆర్చ్ లుక్ వచ్చింది అనమాట. లోపలికి వెళ్దాం. అంటే మన పచ్చళ్ళు కదా, కొంచెం చాలా మా ఊళ్ళో అయితే చెప్పులు వేసుకుని వస్తున్నారు, రావద్దని చెప్పు అది ఇది అని చెప్తే మనం చెప్పలేం కదా. చెప్పులు వేసుకుని వస్తున్నా అన్న చెప్పులు బయట ఇప్పటి అంటే బాగోదని చెప్పేసి ముందే ఇలాగా ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్ వేర్ అని చెప్పేసి ఒకటి అంటించాం. లోపలికి వచ్చే వాళ్ళందరూ కూడా శుభ్రంగా చెప్పులు ఇప్పేసి వస్తున్నారు. లోపలికి వెళ్దాం ఒకసారి రండి. ఇంకా ఫస్ట్ లోపలికి రాగానే కౌంటర్ లో ఏంటి దిష్టి బొమ్మని కూర్చోబెట్టారు. ఈ కౌంటర్ కి మళ్ళీ వెతికి ఏ డిజైన్ బాగుంటుందో చూసి మళ్ళీ దాని కలర్ కోసం చాట్ జీపీటీకి పంపించి చాట్ జీపీటీని అడిగి అలా కాదు చాట్ జీపీటీని అడగడం ఎంత బాగా ఇచ్చిందో అంతే బాగా వచ్చింది. అవన్నీ ఎంక్వైరీ చేసి చేయించాం అనమాట. కౌంటర్ అయితే చాలా నీట్ గా వచ్చింది, చాలా బాగా చేశారు. కలర్ డిజైన్ కూడా బాగా కుదిరింది. ఇది డెస్క్ అయితే మాకు కావాల్సినట్టు వచ్చింది అనమాట. ఈ లైట్ ఆపిచ్చేసాం, ఎందుకంటే లైట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట బ్రైట్నెస్. అందుకనే ప్రస్తుతానికి కనెక్షన్ కట్ చేసాం. తర్వాత ఈ కౌంటర్ చైర్ అనమాట. కౌంటర్ చైర్ కూడా వెనక బ్యాక్గ్రౌండ్ లో కొంచెం మ్యాచ్ అవుద్దని చెప్పేసి ఇంచుమించు ఉంటది అని చెప్పేసి గ్రే తీసుకున్నాం. ఇది కూడా ఇది ముందున్న ఇది ఏది అదిగోండి, ఇది 2 మ్యాచింగ్ అనమాట దీంతో. తర్వాత ఈ ఆర్చ్ కూడా ఒక చెక్క తయారు చేసి ఆ చెక్కను పెట్టి మళ్ళీ కొంచెం ముందుకు రావాలండి, దాంట్లో మధ్యలో లైట్ రావాలండి అని చెప్పేసి ఆ కార్పెంటర్లకు చెప్తే మళ్ళీ వాళ్ళు నీట్ గా తీసుకొచ్చి, నిజంగా నేను ఎలా
ఎలా అయితే నా షాప్ ఉండాలనుకున్నానో అలాగే వాళ్ళకి గాల్లో మ్యాప్ గీస్తాను, వాళ్ళు అలాగే నాకు దింపేశారనమాట. నాకు దొరికిన కార్పెంటర్లు నెంబర్ 1 కార్పెంటర్లు. ఇందులోకి ఏమో మొత్తం అది ఏమంటారు దాన్ని, కరెంట్ కి సంబంధించిన ఈ ఏసీ స్టెబిలైజర్, నెక్స్ట్ మీటర్లు, ఇవన్నీ కూడా ఇందులోకి వెళ్ళిపోయినాయి. పైకి కనపడకూడదని చెప్పాను నేను. అప్పుడు ఇదిగోండి ఇలా డోర్ లా చేశారనమాట. లోపల చూడండి ఎలా ఉందో. దాన్ని అలా బాక్స్ కింద కట్టేసి డోర్ వేసాము. ఏ మాత్రం చిరాకు పడలేదు అసలు పనులు. మాకున్న స్టాఫ్ నెంబర్ 1 స్టాఫ్లు దొరికారు. నెక్స్ట్ మెయిన్ చెప్పుకోవాల్సింది ఈ గోడకున్న ఈ ప్యానల్స్. దీని క్రెడిట్ మా ఇంటీరియర్ డిజైనర్లకి, ఇంటీరియర్ వర్క్ చేసిన వాళ్ళకి ఎంత ఇవ్వాలో మా సబ్స్క్రైబర్స్ కూడా అంతే ఇవ్వాలి. నేను ఎప్పుడైతే ఆ ర్యాకులు చూపించి దానికి మ్యాచింగ్ కావాలండి అని చెప్పానో అప్పుడు వాళ్ళు ఈ పేల్ వైట్ అని చెప్పేసి కలర్ సజెస్ట్ చేశారు. అది నేను వలీగడికి చెప్పాను. వలీగడి చాలా చూపించాడు. లాస్ట్ కి ఎవరైనా నా వల్ల అవ్వట్లేదురా నువ్వే సెలెక్ట్ చేయరా అంటే ఇదిగోండి ఇది మ్యాచింగ్ మొత్తం, ఇది క్రెడిట్ మొత్తం వలీగడికి కూడా ఇవ్వాలన్నమాట. ఇదంతా మ్యాచింగ్ వేసి మా ఇంటీరియర్ వాళ్ళకి చెప్తే అటు తిప్పు అదొక కలర్, దాని తర్వాత ఇలా బ్రౌన్, ఇలా వరుసగా అంటించుకుంటూ వెళ్ళామన్నమాట. వేసేటప్పుడు ఎలా ఉంటది అని భయపడ్డాను కానీ చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన లోగో గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ పల్లెటూరు పచ్చళ్ళు లోగో, ఈ లోగో కూడా మనం బాన్ ఫైడ్ లోనే చేయించాము. ఆయనే చేశారనమాట. ఇవి ఆ వెనకాల ఏవైతే ఆ గోంగూర చికెన్ బోర్డు ఉందో అది, నెక్స్ట్ ఈ కారం, ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు, ఇవన్నీ కూడా ఆయనే చేశారు. నెక్స్ట్ సీలింగ్ అనమాట, సీలింగ్ సంబంధించింది. ఈ సీలింగ్ కూడా లక్ష్మీ ఇంటీరియర్స్ అని చెప్పేసి శృంగవృక్షం వాళ్ళు అనమాట. కుర్రోళ్ళు నిజంగా అన్నా తమ్ముళ్ళు. యశ్వంత్, ఇంకా వాళ్ళ అన్నయ్య పేరు మర్చిపోయాను, యశ్వంత్ బ్రదర్స్. లక్ష్మీ ఇంటీరియర్స్ అన్నాక ఇద్దరు వస్తారు కాబట్టి అన్నాళ్ళు చేశారనమాట. మన సబ్స్క్రైబర్ నాకు మెయిల్ చేశారనమాట, అన్నా ఇంటీరియర్ ఏమన్నా అవసరం ఉంటే మాకు చెప్పండి, మేము స్టార్ట్ చేసామని చెప్పేసి. టు బి హానెస్ట్ నేనైతే భయపడుతూనే ఇచ్చాను. కానీ ఎప్పుడైతే వాళ్ళ యొక్క పాత ప్రాజెక్టులు మమ్మల్ని తీసుకెళ్లి చూపించారో నాకు నమ్మకం వచ్చింది. మ్యాటర్ ఉంది, కుర్రోళ్ళ దగ్గర విషయం ఉందని చెప్పేసి. మొత్తం కూడా పైన సీలింగ్ ఆ గోల్డ్ వైట్ వచ్చింది అనమాట. దానికి కాంబినేషన్ కి ఇలా బ్లాక్ వుడ్ కలర్ లో సైడ్లు. సో ఇది సజెస్ట్ చేశారు వాళ్ళే. సరే అన్న వేయండి అంటే ఇలా వేసి చాలా బాగా తీసుకొచ్చారు అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే పైన ఈ లైట్ కనిపిస్తుంది. ఎయిరా బాబు కరెంట్ బిల్ వచ్చేద్దని చెప్పి లైట్లు అయ్యో నువ్వు మరి ఎంత దారుణంగా ఉన్నావు. ఈ స్విచ్లు కూడా తెలియదు, కౌంటర్ లో కూర్చున్నావు మళ్ళీ 10 రోజుల నుంచి. అదిగోండి ఇంకో మళ్ళీ ఆపేయి. ఇందులో ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి. అందులో బ్లూటూత్ కూడా ఉందన్నమాట. అదిగోండి ఇంకా ఆపేయి. అలాగా లో లైట్, ఇలా వైట్, ప్యూర్ వైట్, అలాగా బిస్కెట్, ఇలా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. దీని క్రెడిట్ అయితే బషీర్ బాయ్కి ఇవ్వాలి. బషీర్ బాయ్ కి ఫుల్ క్రెడిట్. ఎందుకంటే కాకినాడ నుంచి తీసుకొచ్చాడు అనమాట. చెప్పు. ఈ ఫ్యాన్ కూడా బషీరే తీసుకొచ్చాడు. ఫ్యాను, ఇది ఏసీ పైపులు, స్టెబిలైజర్లు ఒక్కనే. ఈ రోజు పల్లెటూరు పచ్చళ్ళ షాప్ ఉందంటే అది కేవలం బషీర్ గాడి వల్లే. ఇక్కడ మ్యూజిక్ పడాలి. ఫ్యాన్లు ఇవన్నీ ఆడ తీసుకొచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇలా వస్తే వీటి కోసం మేము పడ్డ కష్టం పంపించాడు చెప్పు. అంత చెప్తారు ఉండరా, అంతా ఎంత కష్టం కాదనమాట. నాకు ఇవే కావాలండి. నాకు ఇలాగా నేచురల్ వుడ్ కావాలి. నాకు నేచురల్ గా ఉండాలి. నాకు ఏమంటారు దాన్ని, వుడ్ దానిపైన అంటించాం, సన్ గ్లాస్ లాంటి అంటించొద్దు, నాకు నేచురల్ గా కావాలని చెప్తే ఒక చోట చూసాం మేము హైదరాబాద్ లో. చాలా చోట్ల చూసాం. నాకు అదే కావాలని చెప్పి మా కార్పెంటర్లు చెప్పాను. ఫస్ట్ ఉన్న కార్పెంటర్ కి చెప్పాను. ఆ కార్పెంటర్ వల్ల అవ్వలేదు. నిజంగా కార్పెంటర్ తిట్టుకున్నాను కానీ నిజంగా ఆయనకి నిజంగా నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ వదిలి వెళ్ళిపోవడం వల్లే ఇంకో అద్భుతమైన మనుషులకి ప్రాజెక్ట్ దొరికింది. ఇంకోటి ఇవి దొరకట్లేదంటే మా కార్పెంటర్ లో భద్రం గారని చెరుకు మిల్లి ఆయన, వాళ్ళ అబ్బాయి, ఇంకోటి వాళ్ళ బామ్మద్ది సుబ్బారావు గారు అని ఆయనకి చెప్పగానే ఎందుకంటే అంత అల్లాడిపోతున్నారు అని చెప్పేసి హైదరాబాద్ లో ఒక అడ్రస్ చెప్పాడు. అదే టైంకి యదవ అక్కడే ఉన్నాడు హైదరాబాద్ లో. ఒరే బషీర్ ఇదిరా విషయం అంటే ఈడు వెళ్ళి చూసారే దొరికేసిందిరా అంటే వెంటనే లారీలో వేసుకుని తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చి వాళ్ళ చేతికి అప్ చెప్పగానే ఇలా పెట్టారు. తర్వాత దీని లైటింగ్, తర్వాత దీని పెంకులు, అసలు పెంకులకైతే నేను చెప్పాను నాకు ఇలా పెంకులు కావాలని చెప్పేసి. ఫస్ట్ ఐరన్ యొక్క ఇవి వస్తున్నాయి అనమాట. ఇప్పుడు కొంత ఐరన్ కి సేమ్ ఇదే కలర్ లో మండువాల మీద వేసేస్తున్నారు, అది అనుకున్నాం. కాకపోతే ఇది ఏదైతే స్టెప్ ఉందో ఇక్కడ 1/1 దాని మీద ఒకటి స్టెప్ ఉందో ఆ స్టెప్ పెద్ద స్టెప్ వచ్చేస్తుంది. అందుకనే సెట్ అవ్వలేదు అనమాట. నాకు అలా కాదని చెప్పేసి మనకి మామూలు పెంకులు, బంగ్లా పెంకులు అంటారు అనమాట, పెంకుటిల్లుల పైన ఉండేవి, అవి వేద్దాం అనుకున్నాం. అవి కూడా బాగుండట్లేదు. అప్పుడు ఏం చేసాం అనుకుంటున్నారు, మా భద్రం గారు ఐడియా ఇచ్చారు. ఏమని,
సిమెంట్ రేకులను కట్ చేసేసి దాని మీద పెయింట్ వేసేద్దాం అన్నాడు ఆయన. కట్ చేసిన తర్వాత ఒక రేకు కట్ చేసి దాని ఇక్కడ వీడియోలు ప్లే చేస్తుంది చూడండి మీరు, 1 by 1 స్టెప్ పెట్టారనమాట. దానికి ప్రతి దాన్ని గమ్ముతో అంటించుకుందాం అనుకున్నాం, వర్కౌట్ అవ్వాల. మళ్ళీ ఇంకో ప్లాన్ వేసాం. అప్పుడు పొడుగు పెంకిని సగం కట్ చేసి దాన్ని మళ్ళీ ఇలా సన్నగా కట్ చేసి దాని మీద మధ్యలో పెడదాం అనుకున్నాం, అది వర్కౌట్ అవ్వాల. అప్పుడు భద్రంగా వాళ్ళ అబ్బాయి ఎందుకు అంత అల్లాడిపోతున్నారు, ఇలా కట్ చేసి పొడుగ్గా కట్ చేసి దాని మీద ఒకటి ఎక్కిద్దాం అనేసి ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియా 100% పనిచేసింది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు ముందు మాట్లాడేది ఈ రేకుల గురించే. ఆ పెంకులు మళ్ళీ ఎక్కడం కూడా ఎలాగనుకుంటున్నారు వెళ్ళరండి చెప్తా. వెనకాల మళ్ళీ ఒక వుడ్ వేసి ఆ వుడ్ కి పెంకులు స్క్రూ వేసామన్నమాట. మళ్ళీ ఆ స్క్రూ బోర్డులో నుంచి బయటికి రాకూడదు. చూడండి మీకు ఎక్కడ కూడా స్క్రూ కనబడదు మీకు. అంటే వాళ్ళు చెప్పారనమాట, వాళ్ళు వర్క్ చేస్తే నీట్ గానే చేస్తాం, లేకపోతే చేయమని చెప్పేసి. ఎంత లేట్ అయినా రాత్రి మాటలు ఒక్కొక్క రోజు 2 అయిపోయేది, 3 అయిపోయేది, పొద్దున్న 9ంటికి వచ్చేవారు. వచ్చి మొత్తానికి అయితే నాకు కావాల్సినట్టు ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి ఈ లైటింగ్ ఇక్కడ ఉన్నాయి చూసారు, ఈ లైటింగ్ వేస్తే ఈ ప్రొఫైల్ లైట్ ఎప్పుడైతే వేసామో ఐటమ్ మీద ఆ లైట్ పడి కనిపిస్తుంది అనమాట. అలాగా మొత్తానికి ఇక్కడ వరకు అయితే నీట్ గా చేసాము. నెక్స్ట్ ఆ దాంట్లో సరుకు కూడా ఎక్కడ నింపాలని చెప్పేసి అప్పుడు మళ్ళీ వలీగాడు ఐడియా ఇచ్చాడు. ఒకవైపు నాన్ వెజ్ పెడదాం, ఒకవైపు వెజ్ పెడదాం. ఎందుకంటే మన కిచెన్ లో కూడా వెజ్ కి సెపరేట్, నాన్ వెజ్ సెపరేట్ గిన్నెలు వాడతాం కదా, అలాగే కలిసినట్టు ఉండదు బాటిల్స్ అని చెప్పి ఇలా ఇచ్చాం. లేకపోతే నేనేమనుకున్నానంటే ఒక పక్కన మొత్తం పచ్చళ్ళు, ఒక పక్కన మొత్తం స్వీట్ హాట్ ఇవన్నీ పెట్టేద్దాం అనుకున్నాం, కానీ అలాగా పెట్టలేదన్నమాట. నెక్స్ట్ ఈ హనీ ఏమో విజయవాడ నుంచి తీసుకొచ్చాం. మంచి వెండరు, అసలు దగ్గరుండి నేను ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో చూసి తీసుకొచ్చాం అనమాట. మీరు షాపుకు రాలేకపోతే ఇక్కడ దొరికే ప్రతి ఐటమ్ కూడా మీకు ఆన్లైన్ లో ఉంటాయి అనమాట. www.palletturipachchalu.com లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పెద్ద అడ్వెంచర్ ఇది అనమాట. వెళ్ళరండి, మేము ఏం చేసాం అనుకుంటున్నారు, గోడ ప్యానల్స్ కన్నా ముందు ఇవి వేసేసాం. ఈ ఏవైతే ఈ ర్యాకులు ఉన్నాయో ర్యాకులు వేసాం. తర్వాత ప్యానల్స్ వచ్చినాయి. అప్పుడు ప్యానల్ ఏమైంది, ఇలా కొంచెం ముందుకు వచ్చింది, ఒక అంగుళం ముందుకు వచ్చింది. మళ్ళీ వీటిని కట్ చేసి కూర్చోబెట్టాం. మొత్తం డబుల్ పని అయిపోయింది అనమాట. ఈ టేబుల్ ముందే చేసేసాం మేము. ఏదైతే ఈ జాడీల టేబుల్ ఉందో ఈ టేబుల్ ముందే చేసేసాం. మళ్ళీ దాని మీద చూసారా ఇలా ఎక్కించి 2 కర్రలు మళ్ళీ వేసి దీనికి మేకులు కొట్టి పడకుండా పెట్టి తయారు చేసాం. తర్వాత ఈ జాడీలు అనమాట. ప్రతి జాడీ కూడా, ఈ జాడీలకి మేము ఎంత కష్టపడ్డాం అనేది నేను మీకు చెప్పవసరంలా, మీరు మన వ్లాగ్స్ లో చూసారు. రాజమండ్రి ఎన్నిసార్లు వెళ్ళామో వీటి కోసం. ఫస్ట్ ఎక్కడైతే చూసామో లాస్ట్ కూడా అక్కడే కొనాల్సి వచ్చింది. అక్కడ కొంచెం ఫినిష్ నాకు నచ్చలేదు, అయినా తప్పక ఇంకెక్కడ దొరక్క అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఏవైతే ఇప్పుడు ఈ కాకరకాయ పికిల్ ఉంది, మీరు వచ్చి అడుగుతారు, మీరు రాగానే ఈ ప్యాకెట్ లో మీకు ప్యాక్ చేసేసి ఇచ్చేస్తాం అనమాట. సో ఏమవుతుందంటే లోకల్ వాళ్ళకి హ్యాపీగా ఇలాగా ప్యాకెట్ మీద ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ ఏదన్నా పికిల్ ఉంది, మీకు దూరం పట్టుకెళ్తారు, మీకు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, మీరు మమ్మల్ని అడుగుతారు బాగుంటుందా అని. మేము ఆబ్వియస్లీ మాకు తెలుసు కాబట్టి బాగుంటుంది అని చెప్తాం. అయినా సరే మీకు నమ్మకం లేకపోతే ఇలా కప్స్ పెట్టాం, చక్కగా మీరు టేస్ట్ చూసి పికిల్ తిని బాగుంది అనుకుంటే తీసుకోవచ్చు, బాగాలేదు అనుకుంటే హ్యాపీగా వదిలేసి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇవన్నీ కూడా వెజ్ పికిల్స్ అనమాట. ఇక్కడ దాకా వెజ్, మళ్ళీ ఇవన్నీ కూడా నాన్ వెజ్ పికిల్స్. రెండు కూడా ఒకదానికి ఒకటి తగలదు, దేని గరిటి దానికే పెడతాము. ఇంకోటి ఇలా వస్తాడు కస్టమర్, ఇక్కడికి వస్తారు, మా వాళ్ళు ఇలా ప్యాక్ తీసుకుని మీకు కావాల్సిన పికిల్ వెళ్ళి ప్యాక్ చేసేసుకుని దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ బరువు వేసి ఇక్కడ ప్యాక్ చేసేసి మీకు ఇచ్చేస్తారు అనమాట. అది ప్రాసెస్. ప్రస్తుతానికి మర్చిపోయాను, మళ్ళీ ఫ్లో మిస్ అయిపోయింది. ఇలా ఉత్తికే అనరా నేను చైల్డ్ ఆర్టిస్ట్ అని, అందరూ ఊరికే అనట్లేదు. నెక్స్ట్ ఈ లైట్లు అనమాట. ఇవి కూడా బషీర్ అన్నయ్య తీసుకొచ్చాడు. నాకు ఇలా టేబుల్ మీద 2 లైట్లు కావాలరా, అవి వేసుకున్నా వేసుకోపోయినా సరే చూడడానికి అందంగా కనబడాలని చెప్తే బషీర్ బాయ్ వెళ్ళి ఈ 2 లైట్లు, అదిగోండి ఆ 2 లైట్లు చేసి తీసుకొచ్చాడు అనమాట. థ్యాంక్స్ అనియా, బషీర్ అనియా. అంటే డబ్బులు మాయే, తీసుకొచ్చింది బషీర్. ఇంకోటి మెయిన్ అట్రాక్షన్ మన షాప్ లోకి విజిట్ చేయగానే ఈ డోర్ అనమాట. నాకు ఫస్ట్ నుంచి ఇక్కడ ఒక కిటికీ ఉందన్నమాట. ఇక్కడ ఒక కిటికీ ఉంది. సో ఆ కిటికీని ముయ్యాలి మనం, అది ఎలా చేయాలి అని చెప్పేసి మాకు ఆ కిటికీ వాడాలి మెయిన్. అప్పుడు నాకు మండువాల్లో కిటికీ ఎలా ఉంటుందో అలా కావాలండి అని చెప్పేసి మా కార్పెంటర్లకి చెప్తే వాళ్ళు మండువా డోర్ లాగా ఇలాగా సింహద్వారం
ఇంతకుముందు పూర్వం ఇలా ఉండేది అనమాట. దాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది తీసి ఇది ఓపెన్ చేస్తే దీని వెనకాలే మన కిచెన్. సో మనకి ఏమైనా ఎమర్జెన్సీ ఐటమ్స్ అయిపోయినా ఏమైపోయినా వెంటనే తీసుకుని వచ్చి మన జాడీల్లో నింపుకుంటాం. లేదు ఏదన్నా ఫ్రెష్ ఐటమ్ అక్కడ రెడీ అవుతుంది, కస్టమర్ వచ్చి ఫ్రెష్ గా ఏమున్నాయి ఏమైనా పెడుతున్నారంటే అక్కడ పొయ్యి దగ్గర ఏమున్నాయి అవి తీసుకొచ్చి ఇస్తాడు, కస్టమర్ కి ఇస్తాం, కస్టమర్ కి నచ్చితే ఆర్డర్ చేసుకుని తీసుకెళ్లిపోతారు అనమాట. అందుకు ఇలాగా ఈ గేట్ పెట్టాం. ఈ ప్రతి దాని వెనకాల కూడా చిన్న కష్టం లేదు మా, చాలా పెద్ద కష్టం. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఏంటో తెలుసా, చెప్తే నమ్మరు. అవి ఏంటో చాలా మంది కనిపెట్టలేరు. అదేంటనుకుంటున్నారు, మన కర్టీన్లు ఉంటాయి ఇంట్లో, కర్టీన్ కి అటు ఇటు ఒక ఐరన్ ఉంటాయి చూడండి, బాల్స్. ఆ బాల్స్ అన్నమాట. మళ్ళీ ఆ బాల్స్ తీసుకొచ్చి ఆ బాల్స్ తో పెయింట్ వేసి మళ్ళీ గోల్డ్ పెయింట్ వేసాం. ఇంతకీ మళ్ళీ మాకు కార్పెంటర్ అయిపోయిందా, ఇప్పుడు ఎలక్ట్రీషియన్ పని. ఎవరికి ఇవ్వాలి, ఎవరు చేస్తారు, నేను చెప్పినట్టు ఎవరు అర్థం చేసుకుంటారు అనుకునే టైంలో ఎవరైతే కార్పెంటర్ ఉన్నారో అందులోనే సుబ్బారావు గారు అని చెప్పేసి ఆయనే ఎలక్ట్రిక్ పని కూడా చేశారనమాట. అది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఆయనకి ప్రతిదీ ఆల్రెడీ దీని మీద అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ ఏ లైట్ పెట్టాలి, ఎక్కడ ఎలా చేయాలని చెప్పేసి ఆయన చేశాడు. దీనికి పెయింట్ కూడా ఆయన వేసాడు. అంత మల్టీ టాలెంటెడ్ వ్యక్తుల్ని నేనైతే ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. మొత్తానికి చాలా కష్టపడి మనం ఫస్ట్ స్టోర్ అయితే ఇలా చేసాము. చాలా మంది నాతో వింటున్నదే అలవాటు అయిపోయింది నాకు, ఎందుకంటే ఇక్కడ ఇంత పెట్టుబడి అని చెప్పేసి. నెక్స్ట్ ఎక్కడ పెట్టినా సరే సేమ్ ఇదే మోడల్ ఇలాగే ఉండాలని చెప్పేసి కొంచెం పెట్టామన్నమాట. ఇవి ఫస్ట్ రాగానే కస్టమర్ కి ఇది ఇచ్చేస్తున్నాం. సో అతను పికిల్స్ పిక్ చేసుకుని చేతిలో పట్టుకోకుండా ఇందులో వేసేసుకుంటున్నారు. ఇవి కూడా బాగా యూజ్ అవుతున్నాయి మాకు. అది మన పచ్చళ్ళ షాప్ కంప్లీట్ టూర్ అయితే ఇది. మొత్తం 1, 2, 3 సీసీ కెమెరాలు పెట్టాం. ఎందుకంటే మంచిదని చెప్పేసి వెనక ఒకటి పెట్టాము. ఇంకా షాప్ లో కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఏమన్నా ఎప్పుడైనా షాప్ కి వస్తే ఏమంటే ఫ్రెష్ గా ఏం తయారు చేస్తున్నారంటే మన కిచెన్ లో ఏమన్నా తయారవుతే వెంటనే తీసుకొచ్చి మీకు ఇస్తారనమాట. మీరు టేస్ట్ చూసి వెంటనే అక్కడ ఫ్రెష్ గా రెడీ అయిపోయింది తీసుకొచ్చి అన్ని ఫ్రెష్ ఇంకా పొయ్యి మీద దిగిన వెంటనే మీరు పట్టుకెళ్ళొచ్చు అనమాట. సో అది మ్యాటర్. చాలా మంది అడుగుతున్నారు షాప్ అంతా చూపించమా అని చెప్పేసి. చూపించాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎక్కడికి రమ్మంటారు, ఎక్కడ స్టోర్ పెట్టమంటారో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.